హాయ్ గైస్, ఈ వీడియోలో జూపిటర్ ఎడ్జ్ రూపే క్రెడిట్ కార్డ్కి ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. నేను ఆల్రెడీ దీనికి అప్లై చేశాను. నాకైతే క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేశారు ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ లేకుండానే. జస్ట్ నాకు ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని 1,10,000 వరకు నాకు లిమిట్ అయితే వచ్చింది. సో మీరు కూడా దీనికి అప్లై చేయొచ్చు. ఇన్కమ్ ప్రూఫ్ లేదు కాబట్టి మీకు ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది రూపే క్రెడిట్ కార్డ్ కాబట్టి దీన్ని మీరు అన్ని యూపీఐ యాప్స్లో లింక్ చేసుకొని మీకున్న క్రెడిట్ లిమిట్ని డైరెక్ట్గా మీరు స్కాన్ అండ్ పే చేసి కూడా పేమెంట్స్ కింద చేయడానికి యూజ్ చేయొచ్చు. సో బాగా యూజ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా ఇది మనకి సిఎస్బి బ్యాంక్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, జూపిటర్ వాళ్ళతో టైఅప్ అయ్యి. సో ముందుగా ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. అట్ ప్రెసెంట్ అయితే మనకి 0 జాయినింగ్ ఫీజ్, 0 యాన్యువల్ ఫీజ్, ఎటువంటి ఛార్జెస్ అయితే లేవు. అండ్ అంతేకాకుండా మీకు ప్రతి ట్రాన్సాక్షన్కి క్యాష్ బ్యాక్ ఉంటుంది. కానీ అది మీకు 3 కేటగిరీస్లో ఉంది. షాపింగ్, లేదంటే డైనింగ్, లేదు అంటే మనకు ట్రావెల్. ఈ 3 కేటగిరీస్లో మీరు దేనికి చేసినా కూడా 0.2% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అండ్ అంతేకాకుండా మీకు ఇది రూపే క్రెడిట్ కార్డ్ కాబట్టి మీరు యూపీఐ యాప్స్లో లింక్ చేసుకొని పేమెంట్ చేసినందుకు మీకు 0.4% వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అది మీకు జూపిటర్ యాప్లోనే యాడ్ అవుతుంది. అది మీరు రిడీమ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా మీకు వెల్కమ్ వోచర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 250 రూపీస్ అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ గిఫ్ట్ కార్డ్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. అది ఎలా క్లెయిమ్ చేయాలి, డీటెయిల్స్ ఏంటని కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. నాకు కూడా ఆఫర్ అయితే ఉంది. ఇప్పుడు దీనికి అప్లై చేసే ముందు సో ఎంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అండ్ ఆఫర్స్ అన్ని మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ వస్తున్నాయి. డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉన్నాయి. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేస్తే ప్లే స్టోర్లో జూపిటర్ యాప్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఎవరికైతే జూపిటర్ యాప్ లేదో ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత మీరు రిజిస్టర్ అవ్వాలి. దాంట్లో బేసిక్ డీటెయిల్స్తో అంటే మీ యొక్క మొబైల్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్, మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అవన్నీ ఇచ్చుకొని రిజిస్టర్ అవ్వండి. ఆ తర్వాత మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎవరైనా జూపిటర్లో సేవింగ్స్ అకౌంట్ యూస్ చేస్తుంటే డైరెక్ట్గా మీరు యాప్ ఓపెన్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. సో ముందుగా యాప్ ఇన్స్టాల్ చేసుకొని రిజిస్టర్ అవ్వండి కొత్త వాళ్ళు. వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్స్లో హోమ్లో మీకు కేటగిరీస్ ఉంటాయి. ప్రో అకౌంట్, క్రెడిట్ కార్డు, లోన్స్ అని చెప్పి మీకు క్రెడిట్ కార్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు లిమిట్ చూపిస్తుంది అప్ టు 3 lakhs వరకు అని చెప్పి అప్లై నౌ మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఇక్కడ ఎలిజిబిలిటీ చెక్ చేయడం కోసం మీకు బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. మీరు యాప్లో రిజిస్టర్ అయ్యేటప్పుడే మీకు పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేస్తారు కాబట్టి ఇక్కడ మళ్ళీ పాన్ కార్డ్ నెంబర్ అడగదు, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ పాన్ నెంబర్ అంటే మీకు పాన్ కార్డ్లో డేట్ ఆఫ్ బర్త్ ఏముందో అది ఎంటర్ చేయండి. ఆక్యుపేషన్, యాన్యువల్ ఇన్కమ్ పెట్టుకోండి. తర్వాత పర్మిషన్స్ అనేవి సెలెక్ట్ చేయండి. ఇక్కడ నేనైతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ పెట్టుకున్నాను. సో మీకు ప్రాబ్లం ఏం లేదు. మీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సరే మీ యొక్క ఎలిజిబిలిటీ బేస్ చేసుకుని వాళ్ళైతే లిమిట్ ప్రొవైడ్ చేస్తారు. సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ పెట్టుకున్నాను, యాన్యువల్ ఇన్కమ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ర్యాండమ్గా తర్వాత పర్మిషన్ టిక్ పెట్టుకొని కన్ఫర్మ్ చేశాను. ఆ తర్వాత మీకు లొకేషన్ అడుగుతుంది, లొకేషన్ ఎనేబుల్ చేసుకోండి. తర్వాత ఈ విధంగా చెకింగ్ ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. ఈ తర్వాత మీకు క్రెడిట్ కార్డ్ ఎంత లిమిట్ ప్రొవైడ్ చేస్తారో చూపిస్తారు మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని. కొంతమందికి రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నాకైతే 1,10,000 చూపించింది, కానీ ఆ ఫోటో తీయడం మర్చిపోయాను. సో ఇక్కడ నాకు చెకింగ్ ఎలిజిబిలిటీ తర్వాతే నాకు లిమిట్ చూపించింది. ఆ లిమిట్ నేను కంటిన్యూ చేసిన తర్వాతే నెక్స్ట్ స్టెప్ అయితే ఓపెన్ అయింది. తర్వాత పేజ్లో మీకు ఈ విధంగా అప్లికేషన్ గెటింగ్ స్టార్టెడ్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు 4 స్టెప్స్ ఉంటాయి. అవన్నీ కంప్లీట్ చేస్తే మీకు కార్డ్ అయితే అయిపోయినట్టే. సో ఇక్కడ కంటిన్యూ చేయండి. నెక్స్ట్ పేజ్లో మీకు ఇక్కడ సిఎస్పి బ్యాంక్ వాళ్ళ పోర్టల్ ఓపెన్ అవుతుంది. కేవైసీ చేయడం కోసం మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. కింద పర్మిషన్స్ ఉంటాయి, పర్మిషన్ టిక్ పెట్టుకొని సబ్మిట్ చేయండి. ఆ తర్వాత మీకు ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసుకొని వెరిఫై చేయండి. ఆ తర్వాత మీకు వెరిఫికేషన్ అవుతుంది. తర్వాత సెల్ఫీ అడుగుతుంది. ఒక సెల్ఫీ అయితే అప్లోడ్ చేయండి. ఈ రౌండ్ సింబల్ వస్తుంది. ఆ రౌండ్లో కరెక్ట్గా ఫేస్ పెట్టుకుని ఒక సెల్ఫీ అయితే అప్లోడ్ చేయండి. ఆ తర్వాత మీకు అది వెరిఫికేషన్ అయిన తర్వాత స్టెప్ 2లో మీకు డీటెయిల్స్ అడుగుతారు. సో కంటిన్యూ చేయండి. ఈ డీటెయిల్స్లో మీకు ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఎడ్యుకేషన్ స్టేటస్, మ్యారేజ్ స్టేటస్ అవన్నీ ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ చేయండి. తర్వాత మీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రివ్యూ యువర్ డీటెయిల్స్ అని వస్తుంది. ఇక్కడ మీరు ఇంతవరకు ఇప్పుడు ఏవైతే డీటెయిల్స్ యాడ్ చేస్తారో కేవైసీ కోసం లేదా పర్సనల్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. వన్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఓకే అనిపిస్తే కింద టిక్ పెట్టుకుని పర్మిషన్స్ అనేవి కన్ఫర్మ్ చేయండి. లేదంటే ఇక్కడ నుంచి మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సో వన్స్ అయిపోయిన తర్వాత మీకు డెలివరీ అడ్రస్ అడుగుతుంది. అంటే మీకు క్రెడిట్ కార్డ్ అనేది ఏ అడ్రస్కి రావాలనేది ఇక్కడ అడుగుతుంది. మ్యాక్సిమం మీకు ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ చూపించిందో అదే చూపిస్తుంది. అది ఓకే అనిపిస్తే కన్ఫర్మ్ చేసుకోండి, లేదంటే చేంజ్ చేసుకోండి. తర్వాత మీకు థర్డ్ స్టెప్లో వీడియో కేవైసీ అయితే చేయమంటుంది. దానికోసం మీకు స్టెప్ ఓపెన్ అయిన తర్వాత కంటిన్యూ చేయండి. ఇక్కడ మీకు అడిగేది పాన్ కార్డ్ ఫిజికల్ కార్డ్ ఉండాలి అండ్ ఒక వైట్ పేపర్ పెన్ ఉంటే సరిపోతుంది. కంటిన్యూ చేయండి. నేను ట్రై చేసే టైంకి ఇంకా వీడియో కేవైసీ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి నాకు ఎలా చూపించింది మీకు అయితే డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది 9 AM తర్వాత ట్రై చేస్తే. తర్వాత మీరు ఏం చేస్తారంటే కంటిన్యూ చేయండి. ఇన్ కేస్ మీకు ఎలా వస్తే కనుక బ్యాక్ వచ్చేయండి, ప్రాబ్లం లేదు. బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా మీరు క్రెడిట్ కార్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తే కంటిన్యూ యువర్ అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. దాన్ని బట్టి ట్యాప్ చేయండి. మళ్ళీ మీకు ఎక్కడైతే ఆగిపోయారో అక్కడి నుంచి మీరు ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. ఆ తర్వాత నేనైతే మళ్ళీ కంటిన్యూ చేశాను. టైం అయిన తర్వాత వీడియో కేవైసీకి
నాకు ఏజెంట్ అయితే వచ్చారు. సో అందుకని మీ దగ్గర చూపిస్తుంది చూడండి డీటెయిల్స్. పాన్ కార్డ్, ఫిజికల్ కార్డ్ ఉండాలి, వైట్ పేపర్ పెన్ ఉండాలి, రూమ్ నెట్వర్క్ అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. తర్వాత పర్మిషన్ టిక్ పెట్టుకొని నెక్స్ట్ మీకు క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డీటెయిల్స్ చూపిస్తుంది, అంటే మీరు ఏవైతే డీటెయిల్స్ ఎంటర్ చేశారో అవన్నీ చూసుకోండి. ఇవే మళ్ళీ మీరు అడుగుతారు వీడియో కేవైసీలో, కన్ఫర్మ్ చేయండి. ఇక్కడ స్లైడ్ టు స్టార్ట్ వీడియో కేవైసీ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అంటే ఇలా స్లైడ్ చేయండి పక్కకి, అప్పుడు మీకు వీడియో కేవైసీ స్టార్ట్ అవుతుంది. అందులో ఏం అడుగుతారంటే ఇంతవరకు మీరు ఏదైతే డీటెయిల్స్ ఫిల్ చేశారో, పర్సనల్ కావచ్చు, కేవైసీ కావచ్చు, అవన్నీ అడుగుతారు. మళ్ళీ అవన్నీ మీరు కరెక్ట్గా చెప్తే మీకు వీడియో కేవైసీ మ్యాక్సిమం అయిపోతుంది. ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ కానీ ఏం అడగట్లేదు. సో నేనైతే ఇన్కమ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని చెప్పాను, సింపుల్గా అయిపోయింది. సో తర్వాత ఇక్కడ మీకు అప్డేట్ అవుతుంది. సో నాకైతే ఫస్ట్ అది రిజెక్ట్ అయింది, అంటే అన్సక్సెస్ఫుల్ అయింది. మళ్ళీ ట్రై చేయమని అన్నారు. మళ్ళీ ట్రై చేస్తే నాకైతే అది అప్రూవ్ అయితే అయిపోయింది. సో వన్స్ మీకు వీడియో కేవైసీ అప్రూవ్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ లాస్ట్ స్టెప్లో గెట్ యువర్ కార్డ్ అని అయితే వస్తుంది, కంటిన్యూ చేయండి. ఆ తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసుకుంటే మీకు వెరిఫై అయిపోతుంది. ఆ తర్వాత మీకు ఈ విధంగా కార్డ్ అయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డొమెస్టిక్ అండ్ యూపీఐ ఆప్షన్స్ ఉంటాయి. సింపుల్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ట్యాప్ చేయండి, పర్మిషన్ అనేది ఎనేబుల్ అవుతుంది. అండ్ మీకు కార్డ్ అనేది మీకు డెలివరీ అయ్యేంత వరకు మీకు మ్యాక్సిమం 10,000 వరకే యూజ్ చేయగలరు డైరెక్ట్గా వర్చువల్గా. అయితే ఫిజికల్ కార్డ్ వచ్చిన తర్వాత మీరు అంతా కూడా యూజ్ చేసుకోండి, మీకు ఎంతైతే లిమిట్ వచ్చిందో. ఇక్కడ పర్మిషన్ టెక్ పెట్టుకుని గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ యూపీఐ ఐడి కూడా చూపిస్తుంది. సో ఆ తర్వాత మీకు ఇక్కడ యూపీఐ సెట్ చేయమంటుంది, ఎందుకంటే ఇది రూపే క్రెడిట్ కార్డ్ కాబట్టి మీరు ఏదైనా యాప్లో ఈ కార్డ్ని యాడ్ చేసుకుని రూపే పేమెంట్ చేయాలంటే యూపీఐ ద్వారా అప్పుడు మీకు యూపీఐ పిన్ కావాలి. సో ఇక్కడ సెట్ యూపీఐ పిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ మీకు ఆటో ఫిల్ కార్డ్ డీటెయిల్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు కార్డ్ డీటెయిల్స్ అనేది అదే యాడ్ అయిపోతుంది. లేదు అంటే ఇక్కడ వేవ్ కార్డ్ డీటెయిల్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని కూడా మీరు చూసుకోవచ్చు. అయిపోయిన తర్వాత కంటిన్యూ చేయండి. ఆ తర్వాత మీకు ఇక్కడ ఫిల్ అయిపోయిన తర్వాత పిన్ అయితే అడుగుతుంది, ఒక ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసుకోండి. యూపీఐ పిన్ అయితే పెట్టుకోండి 4 డిజిట్. అయిపోయిన తర్వాత మీకు సెట్ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్లో మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మీరు కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి, అంటే మీరు ఎందులో ఎక్కువ షాపింగ్ చేస్తారు, ట్రావెలా, డైనింగా, షాపింగ్ అని. తర్వాత ఇక్కడ మీరు ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకొని యాక్టివేట్ చేసుకోవచ్చు, లేదంటే డూ ఇట్ లేటర్ మీద కూడా క్లిక్ చేసుకోండి. సో తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా షాపింగ్ వెల్కమ్ వోచర్ కూడా చూపిస్తుంది. నాకైతే 250 రూపీస్ వెల్కమ్ వోచర్ ఆఫర్ అయితే ఉంది, నేను అప్లై చేసే టైంకి ఇప్పుడు కూడా ఉంది. సో తర్వాత ఇక్కడ మీరు డూ ఇట్ లేటర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డైరెక్ట్గా కార్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడే మీకు ఏం చేస్తారంటే ఇక్కడ చూసుకోవచ్చు ఆఫర్స్ అయితే చూపిస్తాయి. సో ఇక్కడ మీకు కార్డ్ అనేది రెడీ అవుతుంది, అంటే మీకు ఏదైతే కార్డు ఆర్డర్ చేస్తారో అది మీకు చూపిస్తుంది. ఇక్కడ కార్డ్ అనేది ట్రాకింగ్, దాని మీద క్లిక్ చేస్తే మీకు అది ఎక్కడ ఉందో చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వెల్కమ్ వోచర్ చూసుకోవచ్చు, 250 రూపీస్ వెల్కమ్ వోచర్ ఆన్ ఫస్ట్ జూపిటర్ యూపీఐ పేమెంట్ అని. సో ఇందులో మీకు 2000 రూపీస్ ఆర్ అంతకంటే అబ్బా మీరు ఈ యొక్క రూపే క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుని పేమెంట్ చేసినట్టయితే, అది కూడా రూపే యూపీఐతో, సో అప్పుడు మీకు 250 రూపీస్ గిఫ్ట్ వోచర్ అయితే వస్తుంది. అది మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ మీరే క్లెయిమ్ చేసుకోవచ్చు. సో అండ్ అంతేకాకుండా నేనైతే కార్డ్ అన్నాను కదా, అది డెలివరీ ఎక్కడ అయింది, ఎంతవరకు షిప్పింగ్ అయింది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో లాస్ట్లో మీకు ఇక్కడ హోమ్ ఆప్షన్లో మీ క్రెడిట్ కార్డ్లోకి వెళ్తే మీకు లిమిట్ ఎంత ఉంది అండ్ మీకు కార్డ్ ఎంతైతే యూజ్ చేశారో అండ్ ఎంత అయితే ఉందో అన్నీ ఇక్కడ నుంచి చూపిస్తుంది. సో ఈ విధంగా మీకు చూపిస్తుంది. ఇక్కడ మీకు రివార్డ్స్ అనే ఆఫర్స్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు మీకు ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో. అండ్ మీకు ఏదైతే మీరు షాపింగ్ చేసినప్పుడు కానీ లేదా బిల్ పేమెంట్స్ ఏమైనా చేసినప్పుడు కానీ మీకు ఏదైతే రివార్డ్ పాయింట్స్ వస్తాయన్నానో క్యాష్ బ్యాక్, ఆ క్యాష్ బ్యాక్ ఎందుకు యాడ్ అవుతుందండి, ఇక్కడే మీకు పైన డైమండ్స్ సింబల్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈ డైమండ్స్ సింబల్ ఉన్నాయి కదా, దీంట్లో ఈ యొక్క డైమండ్స్ యాడ్ అవుతాయి. ఆ డైమండ్స్ మీరు రిడీమ్ చేసుకోవచ్చు క్యాష్గా కానీ, గోల్డ్గా కానీ, లేదా గిఫ్ట్ వోచర్స్గా కానీ. సో అలా కూడా యూజ్ చేసుకోవచ్చు మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ని. సో ఓవరాల్గా ప్రాసెస్ అయితే ఇది క్రెడిట్ కార్డ్కి అప్లై చేయడం కోసం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ యొక్క క్రెడిట్ కార్డ్ మనకి వెల్కమ్ ఆఫర్ అంటే ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు, కానీ మీకు ఉంటే కనుక యూజ్ చేసుకోండి. అండ్ ఫిజికల్ కార్డ్ వస్తే కనుక అది ఎలా యాక్టివేట్ చేయాలని షార్ట్ వీడియో చేసి పైన ఐకార్డ్స్లో యాడ్ చేస్తాను చూడండి, ఈజీ ప్రాసెస్. దాన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు వస్తే కనుక.